సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఎక్సైజ్ 3లో సెకండ్లో ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానమ్మా. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ప్రాబ్లంకి ఒక కీ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రాబ్లం చేయాలంటే మీకు ముందుగా బేసిక్ వాల్యూస్ కొన్ని తెలియాలి. మరి ఈ ప్రాబ్లం చెప్పబోయే ముందు బేసిక్ వాల్యూస్ ఏమున్నాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర 100 రూపీస్ నోట్లు ఒక 3 ఉంటే, 100 రూపీస్ నోట్లు 3 ఉంటే మీ దగ్గర ఉన్న క్యాష్ 300 రూపీస్ అవుతుంది. సో చిన్న పాయింటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 100 రూపీస్ నోట్లు కనుక 3 ఉంటే, సో నంబర్ ఆఫ్ నోట్లు ఎన్ని ఇక్కడ మీకు 3. వాటి యొక్క వాల్యూ వచ్చేసి 300 రూపీస్. అలాగే 50 రూపీస్ నోట్లు ఉన్నాయి. 50 రూపీస్ నోట్లు మీ దగ్గర ఒక 5 ఉంటే నంబర్ ఆఫ్ నోట్లు వచ్చేసి మీకు 5 నోట్లు ఉన్నాయి అని మీనింగ్. సో 5 నోట్స్లో వాటిని వాల్యూ వచ్చేసేటప్పటికి ఇక్కడ 250 రూపీస్ ఉన్నాయి అని మీనింగ్ అమ్మ. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. నోట్లు ఇవి 5 నోట్స్ అండ్ 3 నోట్స్. అవి 100 రూపీస్ కాస్ట్ ఉన్న నోట్లు, 100 రూపీస్ వాల్యూ ఉన్న నోట్లు 3 ఉంటే వాటి యొక్క వాల్యూ 300 రూపీస్. 50 రూపీస్ నోట్లు 5 ఉంటే వాటి యొక్క వాల్యూ 250 రూపీస్ అవుతుంది. సో ఇది మీకు తెలుసు, బట్ ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. ఇంక ఇప్పుడు ప్రాబ్లంలోకి వస్తే, మీనా అనే అమ్మాయి బ్యాంక్కి వెళ్ళింది. విత్డ్రా అంటే డబ్బులు తీసుకోవడానికి వెళ్ళింది. ఎంత డబ్బులు తీసుకోవడానికి వెళ్ళింది అంటే 2000 రూపీస్ క్యాష్ తీసుకోవడానికి వెళ్ళింది. సో ఈ 2000 రూపీస్ తీసుకునేటప్పుడు బ్యాంక్ మేనేజర్ని అంటే క్యాషియర్ని ఆమె అడిగింది. ఏమని అడిగింది అంటే, నాకు 50 రూపీస్ అండ్ 100 రూపీస్ నోట్లు మాత్రమే ఇవ్వండి. యూ షుడ్ గివ్ ద ఓన్లీ 50 అండ్ 100 రూపీస్ నోట్స్ ఓన్లీ. సో అలా అడిగినప్పుడు క్యాషియర్ ఏం చేశాడంటే తనకి 25 నోట్స్ ఇచ్చాడు మొత్తం కలిపి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి అమ్మ, మొత్తం నోట్స్ వచ్చేసి 25 నోట్స్ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఫైండ్ హౌ మెనీ నోట్స్ ఆఫ్ 50 రూపీస్ అండ్ 100 రూపీస్. 100 రూపీస్ షీ రిసీవ్డ్. ఇదమ్మా క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. బ్యాంకుకి వెళ్ళి 2000 రూపీస్ విత్డ్రా చేస్తూ క్యాషియర్ని కేవలం 50 రూపీస్ నోట్లు 100 రూపీస్ నోట్లు మాత్రమే ఇవ్వమని అడిగితే అతను రెండు కలిపేసి 25 నోట్లు ఇచ్చాడు మొత్తం. అంటే అన్ని 100 రూపీస్ కాదు, అన్ని 50 రూపీస్ నోట్లు కాదు, మొత్తం 25 నోట్లు ఇచ్చాడు. సో 25 అనేది వాల్యూ కాదు, నోట్స్. 2000 అనేది వాల్యూ. ఆ నోట్లు మొత్తం వాల్యూ 2000 రూపీస్. సో ఇచ్చిన ప్రాబ్లం నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. ఓకేనా? ఇప్పుడు మరి ఎక్స్ వైలు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్స్ నోట్లు, వై నోట్లు. అంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నోట్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని ఎక్స్ అని ఒకదాన్ని వై అని తీసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, మనం నోట్లు తీసుకోవాలి ఎలా తెలుస్తుందంటే ఇక్కడ అడుగుతారు ఫైండ్, ఏం కనుక్కోమని అడిగాడో వాటి యొక్క వాల్యూస్ని ఎక్స్ అండ్ వైగా తీసుకోవాలి. మనం నంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్లు అండ్ నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్లు కనుక్కోమని అడిగాడు. సో సొల్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి నంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ని మనం ఎక్స్ అనుకుందాం. ఓకేనా? అలాగే నంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ని మనం ఏమనుకుందాం? వై అనుకుందాం. పక్కన యూనిట్స్ ఏమీ రాయకూడదు, ఇవి ఓన్లీ నంబర్ ఆఫ్ నోట్లు మాత్రమే. ఎక్స్ రూపీస్, వై రూపీస్ రాయకూడదమ్మా. సో నోట్లు ఎక్స్ రూపీస్, 50 రూపీస్ నోట్లు ఎక్స్ ఉన్నాయి, 100 రూపీస్ నోట్లు వై ఉన్నాయి. వీటి యొక్క వాల్యూ వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం, ఇందాక చెప్పాను నేను. ఒక నోటు వాల్యూ 50 రూపీస్ నోటు ఒకటి ఉంటే 50 రూపీస్, 2 ఉంటే 50 ఇంటూ 2, 3 నోట్లు ఉంటే 50 ఇంటూ 3. ఇప్పుడు వాల్యూ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ వచ్చేసి
వాల్యూ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ వచ్చేసి ఎక్స్ ఉన్నాయి. సో 50 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 50x రూపీస్. బీ కేర్ఫుల్ అమ్మా. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు 100 ఇంటూ వై. ఇంటూ వై ఎందుకు రాస్తున్నాను అర్థమవుతుందమ్మా? 100 రూపీస్ నోట్లు 2 ఉంటే 100 ఇంటూ 2 200 రూపీస్ వస్తుంది. 100 రూపీస్ నోట్లు 3 ఉంటే 100 ఇంటూ 3 వాటి వాల్యూ వస్తుంది. మరి ఎన్ని ఉన్నాయి తెలియదు కదా, వై ఉన్నాయి. సో వాటి యొక్క వాల్యూ 100y రూపీస్. బీ కేర్ఫుల్, ఓకేనా? సో 50 రూపీస్ నోట్లు ఎక్స్, 100 రూపీస్ నోట్లు వై, వాటి యొక్క వాల్యూస్ ఇది. మరి ఇప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, బీ కేర్ఫుల్ అమ్మా, ఎక్స్ ప్లస్ వై అంటే 50 రూపీస్ నోట్లు అండ్ 100 రూపీస్ నోట్లు మొత్తం యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ నోట్స్ ఎన్నని ఇచ్చారు ఇక్కడ మనకి? 25 అని ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? 25 అవుతుంది. ఇవి నోట్లు. మనీ దగ్గరకు వస్తే 50 రూపీస్ నోట్స్లో ఉన్న వాల్యూ 50x ప్లస్ 100 రూపీస్ నోట్స్లో ఉన్న వాల్యూ 100y ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఎంతో, గెస్ చేయండి. 50 రూపీస్ నోట్ల వాల్యూ 100 రూపీస్ నోట్ల వాల్యూ మొత్తం యాడ్ చేస్తే ఆ మీనా దగ్గర ఉన్నటువంటి మనీ వస్తుంది. మీనా దగ్గర ఎంత మనీ ఉందమ్మా? క్యాషియర్ దగ్గర నుంచి ఎంత తీసుకుంది? 2000 తీసుకుంది. దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ అన్నింటినీ మనం 10తో డివైడ్ చేస్తే ఇక్కడ 5x ప్లస్ 10y ఈజ్ ఈక్వల్ టు 200 వస్తుంది. లేదు మీకు క్యాపబిలిటీ ఉంటే డైరెక్ట్గా 50 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 50 టేబుల్తో క్యాన్సిల్ చేసినా పర్వాలేదు. లేదా ఇప్పుడు దీన్ని 5x ప్లస్ 5x అంటే 5తో క్యాన్సిల్ చేయండి. 2y ఈజ్ ఈక్వల్ టు 40. ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే ఐదర్ ఎలిమినేషన్ మెథడ్ ఆర్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకి ఏమి ఇచ్చారు? ఎలిమినేషన్ మెథడ్లో చేయమని అడిగారు. సో ఎలిమినేషన్ మెథడ్లో చేస్తే x plus y is equal to 25 and x plus 2y is equal to 40. సో సబ్ట్రాక్షన్ చేద్దాం. ఎలిమినేషన్ మెథడ్ అంటే x వేరియబుల్ కానీ y వేరియబుల్ కానీ రిమూవ్ చేయడం. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే x మైనస్ ఎక్స్ ఈ రెండు మళ్ళీ ఎలిమినేట్ అయిపోతాయి, క్యాన్సిల్ అయిపోతుంది. y మైనస్ 2y అంటే మనకి మైనస్ y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 15. సో y ఈక్వల్ టు 15. y అంటే ఏంటి? 100 రూపీస్ నోట్లు. 15 అంటే 1500 రూపీస్ ఉన్నాయి అన్నమాట. మరి x వచ్చేసి ఎంత అవుతుంది మనకి? ఇప్పుడు x వాల్యూ ఇక్కడ x ప్లస్ వైలో y వాల్యూ 15 వచ్చింది కాబట్టి x వచ్చేసి 10 వచ్చేస్తుంది. సో మొత్తం 50 రూపీస్ నోట్లు 10 అండ్ 100 రూపీస్ నోట్లు 15 బ్యాంక్ క్యాషియర్ మీనాకి ఇచ్చిన నోట్లు అనమాట. ఓకేనమ్మా? సో జాగ్రత్తగా చేయండి, నోట్ చేసుకోండి. వెర్బల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇవే ఇస్తాడన్న గ్యారంటీ ఏం లేదమ్మా. ఆ వెర్బల్ ప్రాబ్లమ్స్ని ఎలా ఈక్వేషన్ ఫామ్లోకి మార్చాలి అనేది నేర్చుకోవాలి ఫస్ట్. ఇది మీకు ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా?